రాజశేఖర్ రెడ్డి రచ్చబండ కార్యక్రమం కోసమని బయలుదేరి అప్పుడేంటి అప్పటిదాకా జరిగిన కార్యక్రమాలు కాకుండా ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్లో భారీ ఖర్చు లేకుండా ఒక గ్రామంలో ఆ రచ్చబండ మీద కూర్చుని అక్కడ మిగతా వాళ్ళతో మాట్లాడి సమస్యలు తెలుసుకోవడం అట్లా పరిష్కారాల గురించి కనుక్కోవడం ఇది ఆనాడు ప్లాన్ చేసింది. అయితే అక్కడికి బయలుదేరిన టైంలోనే హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మరణించడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూసాం. రచ్చబండ జగన్మోహన్ రెడ్డి అంటే తర్వాత జగన్మోహన్ రెడ్డి ఓటమి పాలవడం, ప్రతిపక్షంలో కూర్చోవడం, ఆ అంశం పక్కకి వెళ్ళిపోయింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆ పదం పదే పదే వినిపించింది. రచ్చబండ పెట్టబోతున్నారు, రచ్చబండ తేబోతున్నారు, జిల్లాలకు వెళ్ళబోతున్నారు అన్నటువంటిది. 5 ఏళ్లలో పేరుకి మాత్రమే పరిమితమైంది తప్పించి ఏనాడు రచ్చబండ కార్యక్రమం నిర్వహించలేదు. అయితే మధ్యలో రఘురామకృష్ణరాజు మాత్రం ఆ రచ్చబండ అన్నటువంటి పాయింట్ని వాడుకున్నారు. తను రోజు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి రచ్చబండ మీద కూర్చుని ప్రజలతో మాట్లాడడం, మీడియాతో సుదీర్ఘకాలం పాటు గత 4.5 ఏళ్ల నుండి రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తూ వచ్చారు, ఆన్లైన్లో చేస్తూ వచ్చారు. ఇప్పుడు రచ్చబండ అన్నటువంటి విధానాన్ని చంద్రబాబు నాయుడు అనుసరించారు. సాధారణంగా బాబు గారిది అంటే ఆర్భాటపు ఈవెంట్లు అంటారు, అట్లాగే ఆర్భాటం లేకుండా రచ్చబండ దగ్గరనే ఒక కార్యక్రమం నిర్వహించి పెనుమాకలో ఓ చెట్టు దగ్గర రచ్చబండ దగ్గర చిన్నపాటి వేదిక ఏర్పాటు చేసి కార్యక్రమం నిర్వహించడం అన్నటువంటిది మంచి కాన్సెప్టు. అదే తరహాలో ముందుకెళ్తామని ప్రకటించారు.